పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. స్వదేశీ వంటలకు స్వాగతం. ఈరోజు సరికొత్త వంటకం, అంటే ప్రాచీన వంటకమే కొత్తగా చూపిస్తున్నాం. వంకాయ దమ్ బిర్యానీ. వేరే వేరే దమ్ బిర్యానీలు ఉంటారు మీరు, ఈసారి వంకాయ దమ్ బిర్యానీ. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయలు 100 గ్రాములు, బియ్యం 250 గ్రాములు, ఉల్లి 50 గ్రాములు, అల్లం పేస్ట్ 20 గ్రాములు, ఉప్పు 1 చెంచా, కారం 1 చెంచా, పసుపు కొద్దిగా, టమాటా పేస్ట్ 50 గ్రాములు, పచ్చిమిరపకాయ ముక్కలు 4 కాయలు, మసాలా 1/2 చెంచా, ఎండుమిర్చి 4, పోపులు 1/2 చెంచా. పోపుల్లో ధనియాలు, జీలకర్ర, వాము, సోంపు, ఆవాలు, కొత్తిమీర సరిపడా, వేరుశనగ నూనె 50 గ్రాములు, నెయ్యి 1 చెంచా, బియ్యం 250 గ్రాములు. ఇది ఉల్లి, ముందు ఉల్లి తయారు చేసుకోవాలి. ఉల్లి పేస్ట్ని, ఉల్లి పేస్ట్లో అల్లం, కారం కొద్దిగా, పసుపు కొద్దిగా, మసాలా, ఉప్పు, వేసుకొని బాగా కలుపుకునేది. ఇది బాగా కలుపుకొని ఇలా ముద్ద చేసుకోవాలన్నమాట. మాకు తెలిసిందే, వంకాయ కూరకి పెడతారు మధ్యలో లాగా చేసుకొని ఈ వంకాయ 4 ముక్కలు చేసుకొని 4 మధ్యలో 4 కోతలు కోసి ఈ ఉల్లి మధ్యలో పెట్టుకొని ఈ వంకాయలని రెడీ చేసుకోవాలి. అంతా గుత్తి వంకాయ కూర ఉండేవారు పూర్వం, ఇప్పుడు అందరూ వండుతారు, అందరికీ తెలిసింది, కొత్త ఏం కాదు. దాన్నే చిన్న మార్పు. మనం వెజిటేరియన్లో మంచి బిర్యానీలు అన్నమాట. మిగిలింది విడిగా ఉంచుకొని ఇప్పుడు రైస్ సిద్ధం చేసుకోవాలి. ఏ బిర్యానీకైనా రైస్ చేసే పద్ధతి ఏంటంటే, రైస్ని కొద్దిగా అదే మన రైసు 1 చెంచా నెయ్యి, బిర్యానీ పట్టించాలి. ఏ బిర్యానీకన్నా నెయ్యి రాసి, రైస్కి నెయ్యి రాసి, ఇందులో అంతే కొంచెం కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా మసాలా, కొంచెం ఉప్పు బాగా పట్టించి ఇలా బిర్యానీ రైస్ చేసుకోవాలన్నమాట. ఇలా నాని ఉంటాయి. ఇప్పుడు ఈ 2 సిద్ధమయ్యాయి కదా, మనం కొంచెం పెద్ద పాత్ర పెట్టుకొని గిన్నె వేడెక్కింది. ముందుగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక 1 అర చెంచా పోపులు,
ఎండుమిర్చి, ఇందాక కలుపుకున్న మిగిలిన ఉల్లి వేసేసుకొని ఉల్లి వేగుతుండాలి. మంట హైలో పెట్టుకొని బాగా ఉల్లి బాగా వేగాలి. ఉల్లి వేగి బాగా ఉల్లి వేగాక మంచి కమ్మని వాసన వస్తుంది. అప్పుడు టమాటా పేస్ట్, మంచి వాసన వస్తుంది, కమ్మటి వాసన. మంచి మసాలా వాసన వస్తుంది. ఇప్పుడు వంకాయలు ఇలా విడిపోకుండా గుత్తులు గుత్తులు వేసుకొని చక్కగా రైట్. వంకాయలు విడిపోకుండా జాగ్రత్తగా ఇలా కదిలితే వంకాయలు మెత్తగా ఉడికిపోతాయి. కొంచెం ఉడికాక ఇప్పుడు కొద్ది పచ్చిమిరకాయలు కూడా వంకాయలు బాగా కొంచెం మెత్తబడ్డేదాకా వేపి ఉడకబెట్టి వంకాయలు బాగా వేగి కలర్ మారాయి, రంగు మారినాయి చూడండి. ఎక్కడ విడిపోకుండా చక్కగా రంగు మారినాయి. కొంచెం సిమ్లో మంట తగ్గించుకొని మాడిపోకుండా జాగ్రత్తగా వేపుతూ ఉండాలి. ఓకే, వంకాయలు వేగాయి బాగానే, వంకాయలు బాగా మెత్తబడుతున్నాయి, వేగినాయి బాగా. ఇప్పుడు రైస్
రైస్ వేసుకొని రైస్ బాగా కలిపేసాం. రైస్కి 2 రెట్లు నీళ్ళు మంట పెంచుకొని ఒక గ్లాస్ బియ్యం 2 గ్లాసుల నీళ్ళు. ఓకే, నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోవాలి. అన్నీ సరిపోయాయి. చాలా పోతే ఇప్పుడే వేసుకోవాలి మనం. మధ్యలో ఏమైనా మిస్ అయినా ఎక్కువ తక్కువలు వచ్చినా ఇప్పుడు సెట్ చేసుకొని చక్కగా ఇప్పుడు రుచి చూసుకొని పెట్టేస్తే ఫైనల్ అనమాట. తగినంత కొత్తిమీర వేసి చల్లేసి మూత పెట్టేయడం. మూత పెట్టి ఇది బాగా ఉడికాక ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి మంట తగ్గించుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టడం, మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. ఇది ఉడికేలోపు ఒక చిన్న చిట్కా ఏంటంటే, బిర్యానీ తింటే వేడి చేస్తుంది అని అపోహలు ఉంటాయి. అందుకే ఏం చేస్తారంటే నిమ్మకాయ, ఉల్లిపాయ, అలాగే పెరుగు చట్నీ ఇవన్నీ కాంబినేషన్. అంటే బిర్యానీ వేడి చేయకుండా ఉండడం కోసం పెట్టినవి అవన్నీ. చక్కగా ఉల్లిపాయ స్లైస్లా కోసి కొద్దిగా ఉప్పు చల్లి నిమ్మరసం పిండి తిన్నామనుకోండి చలవ చేస్తుంది బాగా. బిర్యానీ తినే ముందుగా బిర్యానీలో కానీ తినచ్చు. అలాగే పెరుగు చట్నీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, నిమ్మరసం, పెరుగు, ఉప్పు అన్నీ కలిపి నెమ్మదిగా చక్కగా ఒక పెరుగు చట్నీ చేస్తారు. మనం లాస్ట్లో కలుపుకొని తింటామన్నమాట. అలాగే బిర్యానీకి సూపు, ఏదో ఒక సూపు, గ్రేవీ లాంటిది, అది మనం ఇంతకుముందు చేసుకున్నాం, తొరకు బిర్యానీలో చేసుకున్నాం. ఆ గ్రేవీ దేనికైనా ఏ బిర్యానీకైనా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది బాగా ఉడికింది, పొగలు వస్తుంది. మధ్య మధ్యలో కలపాలి, లేదంటే అంటుకుపోతుంది. మంచి పొగలు వస్తుంది, గుమ్మగులాడుతుంది. ఇంతకుముందు వంటలు అంటే మన శాకాహార వంటలు మన ఇంట్లోకే వాసన రావు అనుకుంటాం, కానీ ఈ వంటలో మన పక్కన 3వ ఇంటికి కూడా వాసన వచ్చేస్తుంది. మన మసాలా ప్రభావం అన్నమాట. పొరపాటున అడుగుతారు కూడా, నాన్ వెజ్ అన్న వండుతున్నారా ఇంట్లోని. సరే, ఇంకా దగ్గర పడింది, ఇంకా నీరు తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే మంట తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉంచుకుంటే బిర్యానీ పొడి పొడిలాడుతుంది. లాస్ట్లో కూడా కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వాసన పడుతుంది అన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర మళ్ళీ. ఎక్కడ వంకాయలు విడిపోవు, చక్కగా వంకాయలాగే ఉంటుంది, మంచి టేస్ట్. మంచి గుమగుమలాడుతుంది, దగ్గరికి వచ్చింది ఇంకా. ఓకే, రెడీ, సూపర్, అయిపోయింది. ఇంకా ఒక
ఒక్క నిమిషంలో అయిపోద్ది. మూత పెట్టేసి స్టవ్ కట్టేద్దాం. కొంచెం ఒక 2 నిమిషాలు మూత ఉంచి తర్వాత డిష్లో తీసుకుందాం. ఓకే, ఇది రెడీ అయింది. మంచి బౌల్లో తీసుకొని చూడండి వంకాయలాగా ఎలా ఉన్నాయో. రుచికరమైన ఆరోగ్యకరమైన మంచి శాకాహార బిర్యానీ, వంకాయతో బిర్యానీ. చూడండి ఎంత బాగుంది, నోరు ఊరుతుందా వంకాయలు చూస్తుంటే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంది. నేను బాగుందని చెప్పడం కాదు, మీరు ట్రై చేసి మీరే చెప్పండి నాకు ఎలా ఉందో. నేను చేసినట్టు బాగుంది అంటాను. నిజంగా బాగుంది, చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ ఎప్పుడు తినుండరు, మంచి అద్భుతంగా ఉంది. మీరు వండి రుచి చూసి నాకు చెప్పండి. మరో సరికొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.